రాముకి కోపం ఎక్కువ. తగ్గించుకోమని ఎంత చెప్పినా వాడి తలకెక్కేది కాదు. తల్లిదండ్రుల గారాబం వల్లే వాడికి కోపం తగ్గడం లేదని అందరూ అనేవారు. అందుకని ఒకరోజు రాము తల్లి తండ్రి వాడికి గారాబం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఉదయం రాముడు నిద్రలేస్తూనే తల్లితో, నాకు ఏదైనా తొందరగా తినటానికి పెట్టు, కాలువగట్టు దగ్గర నా స్నేహితులతో ఆటలాడుకోవాలి అన్నాడు. పొద్దున్నే లేస్తూనే ఆటలేమిటి, పెరట్లో 10 మొక్కలకు పాదులు తీసిరా, అప్పుడే నీకేదైనా పెడతాను అంది తల్లి. రాముడికి కోపం వచ్చి ఆ రోజుకు ఇంట్లో ఏమీ తినలేడు. తల్లి కంగారుపడి వాణ్ణి బ్రతిమిలాడడం మొదలుపెట్టింది. ఇంకా ఎప్పుడు పని చెప్పనంది. కానీ ఆమె బ్రతిమిలాడిన కొద్దీ వాడికి కోపం పెరిగింది కానీ తగ్గలేదు. ఆమె కన్నీళ్లు తీసుకుంటూ భర్తకు సంగతంతా చెప్పింది. ఆయన చిరాకుపడి, ఇలాగే వాణ్ణి పాడు చేస్తున్నావు. 12 ఏళ్లు వచ్చాయి. ఆటలే తప్ప ఇంట్లో ఏ పని చెయ్యడు. పెరట్లో తోటపని చేస్తే తిండి పెట్టు, లేదా వాడికి తిండి పెట్టకు అన్నాడు. ఆ మాటలు రాముడికి విన్నాడు. వాడికి కోపం ఇంకా పెరిగిపోయింది. వాడు కాలువ గట్టుకు ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. అప్పటికి వాడి స్నేహితుడొకడు అక్కడ ఉన్నాడు. వాడు వెంట తెచ్చుకున్న అటుకులు, బెల్లం తింటూ ఉన్నాడు. నాకు కొంచెం పెట్టు అని అడిగాడు రాముడు. నాకు చాలా ఆకలిగా ఉంది, ఇవి నాకే చాలవు అన్నాడు స్నేహితుడు. రాముడికి వాడి మీద కోపం వచ్చింది. నీతో మాట్లాడను పో అన్నాడు. మిగతా స్నేహితులు వచ్చాక వాళ్ళు తెచ్చుకున్నది ఉంటే తినాలనుకున్నాడు. కానీ ఆ రోజు వాళ్ళంతా ఇంటి దగ్గర తల్లి పెట్టిన అన్నం తిని వచ్చారు. వాళ్ళు వెంట ఏమీ తెచ్చుకోలేదు. రాముడికి వాళ్ళందరి మీద కోపం వచ్చి వాడు అక్కడ నుంచి కొంత దూరం వెళ్ళాడు. చెట్టు కింద ఒక అవ్వ పెసరట్లు వేస్తూ కనిపించింది. తనకొక పెసరట్టు పెట్టమని రాము అడిగాడు. అవ్వ డబ్బు అడిగింది. రాము డబ్బులు లేవంటూ పెసరట్లు పెట్టమన్నాడు. దాంతో రాముడికి కోపం వచ్చింది అవ్వ మీద. పెసరట్ల పిండి బుట్టను కాలితో తన్నబోయాడు. అవ్వ పక్కనే ఉన్న కుక్క అది చూసి గట్టిగా మొరిగింది. రాము భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తసాగాడు. కుక్క వాణ్ణి కొంత దూరం తరిమి వదిలేసింది. దారిలో ఒక రైతు వాణ్ణి ఆపాడు. ఎందుకలా పరిగెత్తుతున్నావు అని అడిగాడు. రాము రైతుకు తన ఆకలి కథ చెప్పుకున్నాడు. అలాగా పాపం, నా పొలంలో పండిన వంకాయల గుట్టు పోశాను. వాటిలో నుంచి పెద్దవాటిని చిన్నవాటిని ఏరి 2 గుట్టలు చెయ్యాలి. నువ్వా పని చేస్తే నీకు కడుపు నిండా పిండి వంటలతో భోజనం పెడతా అన్నాడు రైతు. మా ఇంట్లోనే పని చెయ్యని వాణ్ణి నీ పొలంలో పనిచేస్తానా? నన్నిలా అడగడానికి నీకెంత ధైర్యం అంటూ రాముడు అక్కడున్న ఒక చిన్న రాయి తీసి రైతు మీద విసిరి పరుగు తీశాడు. రైతు వాణ్ణి కొంత దూరం తరిమి వదిలేశాడు. అలా సాయంత్రం దాకా చాలా మందితో గొడవలు పడ్డాడు రాము. అప్పటికి వానికి ఆకలి బాగా పెరిగి నీరసం మొదలైంది. వాడు కొంత దూరం నడిచి ఊరి చివరన ఉన్న ఆశ్రమం చేరుకున్నాడు. ఆ ఆశ్రమాన్ని శ్రీకృష్ణానందస్వామి నెలకొల్పాడు. అక్కడ ఆయన ప్రజలకు మంచి బోధలు చేస్తూ ఉండేవాడు. పేదలకు నిత్యాన్నదానం జరుగుతూ ఉంటాయి. రాముడు శ్రీకృష్ణానందస్వామి దగ్గరికి వెళ్ళి తన కథను చెప్పుకొని ఆకలిగా ఉందని అన్నం పెట్టమని అడిగాడు. స్వామి వాడిని భుజం తట్టి చీకటి పడే వరకు అన్నదానం మొదలు కాదు, అంతవరకు నేను చెప్పే నీతి బోధలు విను అన్నాడు. రాముడికి చాలా కోపం వచ్చింది. కానీ వాడిక ఎక్కడికి వెళ్ళే ఓపిక లేదు. ఆ కారణంగా అక్కడే అందరితో పాటు కూర్చొని స్వామి చెప్పే నీతి బోధలు వినసాగాడు. అలా కొద్దిసేపు జరిగాక వాడి ఓర్చలేని ఆకలి వల్ల స్పృహ తప్పి మూలుగుతూ అక్కడే పడిపోయాడు. అది చూసి స్వామి శిష్యులు రాము ముఖం మీద నీళ్లు చల్లి చేతులు పట్టుకొని లేవదీసి కూర్చుండబెట్టాడు. కృష్ణానందస్వామి రాముని సమీపించి ఆప్యాయంగా భుజం తట్టి తన శిష్యులతో వెంటనే వాడికి భోజనం పెట్టమని, వాడు తిన్న తర్వాత ఆ సంగతి తనకు కబురు పంపమని చెప్పాడు.
శిష్యులు రామునికి అన్నం తీసుకుని వచ్చారు. భోజనం పుష్టిగా చేశాడు రాముడు వాళ్లకు తన పొద్దుటి నుంచి ఎంత ఆకలిగా ఉన్నదో చెప్తూ ఉండగా స్వామి అక్కడికి వచ్చి చిరునవ్వుతూ, రాము, ఇప్పటికి నీ ఆకలి తీరింది కదా అని అడిగాడు. దానికి రాము సంతోషంగా తలాడించాడు. అప్పుడు స్వామి, తన కోపమే తన శత్రువంటారు. నువ్వు మీ అమ్మ మీద అకారణంగా కోపం తెచ్చుకున్నావు. ఆ కోపం నిన్ను రోజంతా ఆకలితో బాధపెట్టింది. నీ స్నేహితులతో దెబ్బలాడేలా చేసింది. రోజంతా ఎందరో కొత్త శత్రువులని సృష్టించుకోవడం తప్ప తిండి పెట్టలేదు కదా. కోపాన్ని పక్కన పెట్టడం కాకుండా దాన్ని దూరంగా ఉంచాలని గ్రహించు అన్నాడు. రాముడు తన తప్పు గ్రహించినట్టు తల ఆడించాడు. నా వల్ల చాలా పెద్ద పొరపాటే జరిగింది. ఇంట్లో నాన్న, అమ్మ ఎంతో కంగారు పడుతుంటారో ఏమో అంటూ కన్నీళ్లు పెట్టుకుని స్వామి వాణ్ణి ఓదారుస్తూ నవ్వి, నీ కథ చెప్పగానే నా శిష్యుల్లో నీ ఇంటికి పంపాను. నీ క్షేమ సమాచారం అందేలా చేశాను. వాళ్ళే మీ కంగారు పడరు. కానీ ఇక నుంచి కోపాన్ని విడిచిపెట్టి వివేకంతో ప్రవర్తించు అని తన శిష్యులతో పంపించాడు. రాము ఇంటికి వెళ్ళాడు. మరునాడు రాము మిత్రులతో కలిసి స్వామి చెప్పిన నీతి పాఠాలు వినడానికి వెళ్ళాడు. అక్కడున్న వారందరికీ తన కోపమే తన శత్రువు అని చెప్తూ నిన్నటి రాముడి కథ రసవత్తరంగా వినిపించసాగాడు. ఆ కథలంటే ఏమో అనుకున్నాను, అవి నిత్య జీవితం సత్యాలు అనుకున్నాడు రాముడు. ఆ రోజు నుంచి వాడు ఎక్కడ నీతి కథ వినిపించినా దానిని శ్రద్ధగా విని వంట పట్టించుకునేవాడు. తన ప్రవర్తన మార్చుకుంటూ వచ్చి రాముడు మంచి బాలుడు అని ఇంట బయట పేరు తెచ్చుకున్నాడు.